రైట్ నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావు మృతి చెందారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయా? మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? సంఖ్యకు సంబంధించి ఇప్పటివరకు సుమారు 28 మంది మావోయిస్టులు చనిపోయారు. అందులో అగ్రనేత నంబాల కేశవరావు ఇప్పుడు మావోయిస్ట్ చీఫ్గా ఉన్న ఆయన మృతి చెందినట్లు ప్రకటించారు. సో భారతదేశంలో మొత్తం మావోయిస్టులను తుడిచిపెట్టాలని ఆపరేషన్ ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వ బలగాలు. ప్రధానంగా ఛత్తీస్గఢ్ వేదికగా బస్తర్ అడవుల వేదికగా చేసుకొని మావోయిస్టులు చేస్తున్న కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాలి, మొత్తం మావోయిస్టులని కూకటి వేలతో పెకలించాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే భారీ భద్రతా దళాల ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఇందులో ప్రధానంగా ఇప్పటివరకు గత 6 నెలల కాలంలో సుమారు 250 మందికి పైగా మావోయిస్టులను మట్టుపెట్టగలిగింది. అనేక ఆపరేషన్లు చేసింది. భద్రతా దళాలను కొంతమందిని పోగొట్టుకున్నప్పటికీ ఏమాత్రం ఎరవకుండా ప్రజా సంఘాల నుంచి, అదేవిధంగా చాలా సామాజిక సంఘాల నుంచి ఒత్తిడిలు వస్తున్నప్పటికీ ఏమాత్రం వెనుకకు తిరగకుండా బస్తర్, ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల్లో మావోయిస్టులు ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ప్రధానంగా మావోయిస్టులకు ఇది కోలుకోని దెబ్బ. నంబల కేశవరావు సైనిక వ్యూహాలు అమలుపరచడంలో పేలుడు పదార్థాలు వాటిని పగడ్బందీగా అమర్చి పోలీసులను మట్టుపెట్టడంలో ఆయన ఆరితేరిన వ్యక్తిగా చెప్తారు. ఆయన ఆపరేషన్స్ మూలంగానే ఆయనకు పార్టీలో పదోన్నతి లభించింది. 1955లో జన్మించిన నంబల కేశవరావు శ్రీకాకుళం జిల్లా జియన్నగూడెంలో జన్మించారు. ఆ తర్వాత 1980లో రాడికల్ స్టూడెంట్ యూనియన్లో ఆయన పనిచేశారు. రాడికల్ స్టూడెంట్ యూనియన్లో పనిచేస్తున్న సందర్భంగా అప్పుడు ఏబీపీ విద్యార్థి సంఘాలతో తీవ్ర ఘర్షణలో మొదటిసారి అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఆర్ఎస్యూలో పనిచేస్తున్న ఇంకొక వైపు ఆయన విద్యాభ్యాసం కూడా కొనసాగించారు. వరంగల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా చెప్తారు. వరంగల్ ఆర్ఈసీ, ఇప్పుడు ఎన్ఐటీగా చెప్తారు. పూర్వంలో ఆర్ఈసీగా పిలిచేవారు. రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటేనే మావోయిస్టులకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. బాలగోపాల్ లాంటి వ్యక్తులు కూడా, నేతలు కూడా, చాలామంది నక్సలైట్లు కూడా అక్కడే చదువుకున్నారు. వాళ్ళు ఎన్ఐటీలో చదువుకున్న నేపథ్యంలోనే నక్సల్స్కు ప్రభావితమై అప్పటికే ఆ రాడికల్ స్టూడెంట్ యూనియన్లో పనిచేస్తూనే మరొక వైపు ఈ నక్సల్స్ భావజాలాన్ని విద్యార్థులకు పంచడం, ఆ ప్రాంతాల్లో ఉన్న సామాజిక అసమానతలను ఎండగట్టడం లాంటి చర్యలకు కూడా పాల్పడేవారు. నంబాల కేశవరావు ఎన్ఐటీలో అప్పుడు పూర్వ ఆర్ఈసీలో చదువుతుండగానే ఆయన రాడికల్ స్టూడెంట్ యూనియన్ మరింత ముందుకు తీసుకెళ్లారు. ప్రధానంగా ఆ సందర్భంలోనే ఇప్పుడు బస్తర్ అడవులు, ఏ అడవులు అయితే నారాయణపూర్ జిల్లాలోని మడ్డడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన చనిపోయారు. బస్తర్ అడవుల్లో మల్లోజుల కోటేశ్వరరావు, మల్లోజుల వేణుగోపాల్, మల్లా రాజిరెడ్డి వంటి అగ్రనేతలకు సంబంధించి వీళ్ళందరితో కూడా అప్పుడు ఎల్టీటీఐ ప్రభావం తీవ్రంగా ఉండేది. ఎల్టీటీఐ ఎక్స్ప్లోజివ్స్, ఐఈడి లాంటి బ్లాస్టింగ్లు కూడా చేసేవారు. వీటన్నిటికీ శిక్షణ పొంది అంబుష్లు క్రియేట్ చేసి భద్రతా దళాలను, పోలీసులను రప్పించి ఆ తర్వాత వాటిని పేల్చడంలో ఆరితేరిన వ్యక్తి. సైనిక వ్యూహాలు, గెరిల్లా యుద్ధాలు ఏ విధంగా చేయాలి, వాటిని ఎట్లా అమలుపరచాలి, అందులో ద్వారా ఎంతమందిని పోలీస్ బలగాలను కానీ భద్రతా దళాలను కానీ మట్టు పెట్టాలనే అంశంలో ఈయనకు మించిన వ్యక్తి లేరు. అందుకే 1,50,00,000 రివార్డు ఈయన మీద ఉంది. ప్రధానంగా మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశం కనుక ఒకసారి చూస్తే కిడారి వెంకటేశ్వరరావు అరకులో జరిగిన హత్యలో ఈయన ప్రధాన పాత్ర ఉంది. తెలుగుదేశం పార్టీ నేత కిడారి వెంకటేశ్వరరావు హత్యలో ఈయన కీలక పాత్రగా చెప్తారు. ఆ తర్వాత మనకు దేశం దిగ్భ్రాంతి కొలిపే దంతెవాడలో జరిగిన 76 మంది పోలీసుల హతంలో కూడా ఈయన సైనిక వ్యూహం నంబల కోటేశ్వరరావు సంబంధించిన ఆయన హస్తం ఉందని చెప్తారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో 27 మందిని మట్టుపెట్టారు. అప్పుడు మహేంద్ర కర్మ ఆయన కొడుకుతో పాటు చాలామందిని మట్టుపెట్టిన నేపథ్యంలో కూడా నంబల కేశవరావు పాత్ర ఉన్నట్లు చెప్తారు. సో ఇటువంటి సైనిక వ్యూహాలను అమలుపరచడం మూలంగానే ఆయనకు పార్టీలో పదోన్నతి లభించింది. ఆయన 1987లో బస్తర్ అడవుల్లో ఎల్టీటీఐ శిక్షణ పొందిన తర్వాత 2004లో పీపుల్స్ వార్ కాస్త మావోయిస్ట్ పార్టీగా ఏర్పడింది. అన్ని గెరిల్లా గ్రూపులు ఏదైతే ఉన్నాయో దేశంలో, ఆ గెరిల్లా గ్రూపులు అన్నీ కలిసి కూడా 2004లో ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలోనే పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీగా ఉద్భవించింది. ఆ స్థానంలో కూడా సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా నంబల కేశవరావు కూడా ఎన్నికారు. ఆ తర్వాత జరిగిన పలు సైనిక వ్యూహాలు, చాలామంది పోలీసులు హతం కావడం వెనుక కూడా ఈయన పాత్ర ఉంది. సో నంబల కేశవరావు అంటేనే సైనిక వ్యూహాలకు దిట్ట, ఐఈడి లాంటి పేలులకు దిట్ట. ఏ రకంగా పోలీసులను హతమార్చాలి, ఏ రకంగా భద్రతా బలగాలను అక్కడికి రప్పించి మావోయిస్టులు ఇక్కడ సంచారం ఉంది, మావోయిస్టులకు సంబంధించిన వ్యవహారం ఇక్కడ కొనసాగుతుందని ఇక్కడి నుంచే సమాచారం ఇవ్వడం, వాళ్ళని అక్కడికి వచ్చిన తర్వాత
పేర్లు మందుపాత్రలు మన తెలంగాణ జిల్లాలో ఇప్పుడు లేవు, కానీ గతంలో అనేక మందుపాత్రలు కూడా మందుపాత్రల ద్వారా పోలీసులు మట్టుపెట్టారు. ఒకప్పుడు భద్రతా బలగాలు BSF బలగాలు, నాగా ఫోర్స్ లాంటి బలగాలు వచ్చినప్పుడు కూడా చాలా మందుపాత్రలో చాలామంది పోలీసులు చనిపోయారు. వాటి వ్యూహాల వెనుక కూడా ఎవరైతే తెలంగాణ చిన్న చిన్న రాష్ట్రాలకు బాధ్యులుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా బస్తర్ అడవులకు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా సైనిక శిక్షణ ఇచ్చి ఐఈడీలు పేల్చివేత, మందుపాత్రలు పేల్చివేత, జిల్టెన్సిక్స్ ఎలా వాడాలి, డిటోనేటర్స్ ఎక్కడ వాడాలి, అదేవిధంగా క్లైమర్ మ్యాన్స్ ఏ విధంగా ఉపయోగించాలి, వీటన్నిటికి సంబంధించి కూడా ఆయన గెరిల్లా చీఫ్గా ఉన్న నేపథ్యంలో కూడా ఆయన అందరికీ శిక్షణ ఇచ్చి ఈ శిక్షణ మొత్తం దేశమంతటా వ్యాపించేటట్టు బెంగాల్లో కానీ లేదా మహారాష్ట్రలో కానీ ఒడిశాలో కానీ లేదా విశాఖపట్నం సరిహద్దులో జరిగిన అనేక సంఘటనలో కూడా ఈయన పాత్ర ఉందని చెప్తున్నారు. మావోయిస్టు పార్టీకి ఇక కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. ఒకవైపు మావోయిస్టు క్యాడర్ మొత్తం తుడిచిపెట్టకపోయింది, కింది స్థాయిలో ఉన్న మిలిటెంట్లు కూడా కోల్పోతున్నారు. ప్రధానంగా మొత్తం దేశం మొత్తం చూసుకుంటే ఛత్తీస్గఢ్లోనే ప్రభావితమైంది మావోయిస్ట్ పార్టీ. ఆ ఛత్తీస్గఢ్ ప్రభావితమైన ప్రాంతాల్లోనే వాళ్ళొక జనతన సర్కారు నడుపుతూ ప్రభుత్వానికి ఒక సవాల్ విస్తృత జనతన సర్కార్ను గత కొంతకాలంగా నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా ఇప్పుడు మొత్తం తుడిచిపెట్టారు. భద్రతా బలగాలు మొత్తం కూడా ఆపరేషన్ ఏమాత్రం వెరవకుండా మొత్తం కర్రేగుట్టల నుంచి మొదలు పెట్టుకుంటే ఛత్తీస్గఢ్, బస్తర్, నారాయణపూర్ ఈ జిల్లాల్లో మొత్తం కూడా ఛత్తీస్గఢ్లో మొత్తం కూడా ప్రవేశించి ఎక్కడ కూడా వాళ్ళ ఆలుపాన్లు లేకుండా మొత్తం కూడా అన్ని జల్లడ పడుతూ మావోయిస్టులను హతం చేస్తున్నారు. ఒకవైపు కింది స్థాయిలో ఉన్న ఎవరైతే నక్సలైట్లకు సహకరిస్తున్నారో గ్రామ స్థాయిలో మిలిటెంట్లను హతమార్చడం, ఇంకొక వైపు వాళ్ళకు సహకరించి డైరెక్ట్గా ఆత్మాహుతి ఎలా ఏమన్నాయో వాళ్ళని హతమార్చడం. నిజానికి నక్సలైట్ల అగ్రనేతలు ఎక్కడైతే తలదాచుకుంటున్నారో అందరినీ కూడా ఎక్కడికక్కడ హతమార్చడం లాంటి చర్యలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మావోయిస్ట్ పార్టీకి ఏకంగా ఆ తర్వాత 2018లో ముప్పల్ లక్ష్మణరావు కరీంనగర్ జిల్లాకు సంబంధించి సారంగపూర్ సంబంధించిన ముప్పల్ లక్ష్మణరావు ఆయన మావోయిస్ట్ పార్టీ చీఫ్ నుంచి తప్పుకున్న తర్వాత ఈయన గెరిల్లా అధిపతిగా ఉన్న మావోయిస్ట్ పార్టీకి మిలిటరీ కమిషన్కు అధిపతిగా ఉన్న నంబాల కేశవరావును వెంటనే ప్రమోట్ చేశారు. ఆయన మావోయిస్ట్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇక ఆయననే లేకుండా చేశారు పోలీసులు, భద్రతా బలగాలు. అంటే ఇక అర్థం చేసుకోండి, ఇక మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వ్యవహారంలో ఎంత ప్రజా సంఘాల నుంచి ఒత్తిడి వచ్చినా, మేధావుల నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ ప్రభుత్వం వెరవకుండా ఆపరేషన్ ముందుకు తీసుకుపోతూ మావోయిస్ట్ పార్టీని తుడిచిపెట్టే ప్రక్రియకు కేంద్ర బలగాలు ఖచ్చితంగా ఇంకా ముందుకు వెళ్తాం, వెనక్కి తగ్గేది లేదనే ఒక సంకేతాన్ని ఇవ్వడానికి ఏకంగా మావోయిస్ట్ పార్టీ హెడ్ ఎవరైతే చీఫ్ ఉన్నారో ఆయనను తుదం ముట్టించడం ద్వారా ఒక సంకేతాన్ని అయితే ఇచ్చారు. ఇక చూడాలి, ఛత్తీస్గఢ్లో తీవ్ర ప్రభావం చూపుతున్న ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని ఒక మానసికంగా మావోయిస్ట్ పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఇప్పటివరకు నక్సలైట్లు చనిపోయినా, కింది స్థాయి లీడర్లు చనిపోయినా, లేదా ఒక లెవెల్ లీడర్లు చనిపోయినప్పటికీ ఇంకా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్నారు. ఇంకా తమ క్యాడర్ ఉంది, తమ కోసం పనిచేసే వ్యక్తులు ఉన్నారు, నేతలు ఉన్నారని మావోయిస్ట్ పార్టీ చెబుతూ వచ్చింది. కానీ ఇప్పుడు మొత్తం ఆత్మవిశ్వాసం పైన దెబ్బతీసింది కేంద్ర బలగాలు. ఏకంగా ఆ పార్టీ చీఫ్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నడిపిస్తారో, ఎవరైతే ఆదేశాలు ఇస్తారో, ఎవరైతే సంకేతాలు ఇస్తారో, ఎవరైతే భద్రతా బలగాలను ఎదుర్కోవడం ఎలా అని చెప్తారో, సైనిక వ్యూహాలను అమలుపరచడం ఎలా, ఐఈడీలు పేల్చడం ఎలా, గెరిల్లా యుద్ధం చేయడం ఎలా అని ఎవరైతే చెప్తారో ఏకంగా అతన్ని హతమార్చడం ద్వారానే ఇక భద్రతా బలగాలు ఒక విజయం నమోదు చేసుకొని ముందుకెళ్తున్నారు. సో ఇది నిజానికి భద్రతా బలగాల వైపు నుంచి చూస్తే భారీ విజయంగా చెప్పవచ్చును. ఆర్ఎస్సీ నుంచి, రాడికల్ స్టూడెంట్ యూనియన్ నుంచి మొదలుకొని అనేక ఉద్యోగాలు అమలు చేస్తూ సైనిక వ్యూహాలను అమలు చేస్తూ గెరిల్లా వ్యూహాలను అమలుపరిచి అనేక వ్యూహాలను మావోయిస్టుల పరంగా అనేక వ్యూహాలకు సక్సెస్ అయిన నంబల కేశవరావు ఏకంగా ఇప్పుడు చీఫ్ అయిన తర్వాత ఆ హోదాలోనే ఆయన చనిపోయారు. ఆయనను హతమార్చగలిగారు భద్రతా బలగాలు. సో మొత్తం మీద అయితే ఇక వెనక్కి తగ్గేది లేదనే సంకేతాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకుంది. అందుకే నంబాల కేశవరావునే హతమార్చడం ద్వారానే ఒక విషయాన్ని అయితే స్పష్టం చేసింది. ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలోని జిఎన్నగూడెంలో జన్మించి వరంగల్ ఆర్ఈసీ కాలేజీలో చదువుకొని ఆ తర్వాత బస్తర్ అడవులకు షిప్ అయి LTTI శిక్షణ పొంది ఇప్పుడు ఏకంగా మావోయిస్ట్ చీఫ్ అయి ఆ తర్వాత ఇప్పుడు భద్రతా బలగాల కాల్పుల్లో చనిపోవడం మావోయిస్ట్ పార్టీ నిజంగా కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.